తెలుగు రాష్ట్రాల్లో సినిమాలకు బెస్ట్ సీజన్ సంక్రాంతి. ఈ ఫెస్టివల్ సీజన్లో టాప్ స్టార్స్ మధ్య గట్టి పోటీ ఉంటుంది. ఈసారి సంక్రాంతికి బాలకృష్ణ, వెంకటేష్ వంటి సీనియర్ హీరోలతో పాటు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బరిలోకి దిగుతున్నాడు. ఆ ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ మీకోసం టేక్ ఏ లుక్. ఈసారి సంక్రాంతికి స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్నారు దిల్ రాజు. ఈ పొంగల్ కి దిల్ రాజు నుంచే 3 సినిమాలు బాక్స్ ఆఫీస్ వారికి దిగటం ఆసక్తిని రేపుతోంది. దిల్ రాజు బ్యానర్ లో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న మూవీ గేమ్ చేంజర్. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే జనవరి 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇది విశ్వంభర మూవీ లాక్ చేసుకున్న డేట్. కానీ తనయుడి సినిమా కోసం చిరంజీవి రేస్ నుంచి తప్పుకున్నారు. దిల్ రాజు రిక్వెస్ట్ మేరకు యువి క్రియేషన్స్ నిర్మాతలు తమ చిత్రాన్ని వాయిదా వేసుకోవాలనే నిర్ణయం తీసుకున్నారు. బాలకృష్ణ నటిస్తున్న ఎన్బీకే 109 మూవీ కూడా సంక్రాంతి సీజన్ లో రిలీజ్ చేస్తున్నట్లుగా మేకర్స్ అనౌన్స్ చేశారు. డైరెక్టర్ బాబీ కొల్లు తెరకెక్కిస్తున్న ఈ సినిమాని సితారా ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ నిర్మిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మేజర్ ఏరియాలలో ఈ మూవీని దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేయనున్నారు. అలాగే ఆయన నిర్మిస్తున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమాని కూడా టైటిల్ కు తగ్గట్టుగా అదే పండక్కి విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకొని వర్క్ చేస్తున్నారు. వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇలా 2025 సంక్రాంతికి దిల్ రాజు నుంచి 3 సినిమాలు వస్తున్నాయి. అన్ని మూవీలకి థియేటర్లు ఎలా సర్దుబాటు చేసుకుంటారు, ఇతర సినిమాలకు ఎలా అడ్జస్ట్ చేస్తారో, వాటిల్లో ఏది పొంగల్ విన్నర్ గా నిలుస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ మూడింటిలో ఏదైనా ఒక సినిమా రిజల్ట్ తేడా కొట్టినా మిగతా 2 చిత్రాల ద్వారా బ్యాలెన్స్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దిల్ రాజు సేఫ్ సైడ్ లోనే ఉంటారు. ప్రతి సంక్రాంతికి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ నుంచి ఒక సినిమా వచ్చేలా చూసుకుంటున్నారు దిల్ రాజు. ఆయన నిర్మించిన సినిమాలు లేకపోయినా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్న చిత్రాలైనా ఫెస్టివల్ కు రావటం ఆనవాయితీగా మారిపోయింది. కానీ ఈసారి ఏకంగా 3 క్రేజీ చిత్రాలతో వస్తున్నారు. మరి ఏవేవి దిల్ రాజును సంక్రాంతి రాజుగా నిలబెడతాయో చూడాలి.